ఒకప్పుడు సినిమా అంటే స్టార్ హీరో చుట్టూనే మార్కెట్ తిరిగేది. హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉన్నా ప్రచారం నుంచి బిజినెస్ వరకు అన్ని హీరో ఆధారంగానే సాగేవి. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. హీరోయిన్ స్టార్డమ్ కు తగ్గట్లు వారితో విమెన్ సెంట్రిక్ మూవీస్ తీసేందుకు హీరోలు ముందుకొస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కనున్న కొత్త చిత్రానికి దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టుకు హీరో ఇంకా ఖరారు కాకపోయినా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుండగా హీరో ఫైనల్ అయిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో తెరకెక్కే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అని టాక్. ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మహిళా ప్రధాన కథతో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో మమితా బైజు ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హీరో ఇమేజ్ పై కాకుండా హీరోయిన్ క్యారెక్టర్ ను ప్రధానంగా తీసుకుని సినిమా నిర్మించాలనే ఆలోచన ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రదీప్ మమిత సూపర్ హిట్ డ్యూడ్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త తరం నిర్మాతలు, దర్శకులు స్టార్ హీరోల కంటే కొత్త కథలు, బలమైన మహిళా పాత్రలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఓటీటీ ప్రభావం, మారుతున్న ప్రేక్షకుల అభిరుచి, భారీ రెమ్యునరేషన్ల ఒత్తిడి కూడా ఈ మార్పుకు కారణమవుతున్నాయి. ఇప్పటికే నయనతార, జ్యోతిక, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్ వంటి హీరోయిన్లు మహిళా ప్రధాన చిత్రాలతో విజయాలు సాధించి మార్కెట్ ను సృష్టించారు. ఇప్పుడు రుక్మిణి వసంత్, మమితా బైజు వంటి కొత్త తరం నటీమణులు కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.